మీరందరినీ సాధారణంగా పార్టీ కండువగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జయ నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వం, జయ నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం జై తెలుగుదేశం, అమర్ రహే పివి మోహన్ రెడ్డి జై. మన ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు టౌన్ నుంచి వివిధ వార్డుల నుంచి 12 కాదు వివిధ వార్డుల నుంచి కూడా ఎవరైతే మొట్టమొదటిసారి ఓటు హక్కు కలిగినటువంటి మైనారిటీ యువత ఈరోజు కొంతమంది వైసీపీలో ఉన్నారు, కొంతమంది జనసేనలో ఉన్నా, మళ్ళీ ఈరోజు మనం పొత్తులో ఉన్నాం, అయినా కొంతమంది తెలుగుదేశం తీర్పును పుచ్చుకోవడం జరిగింది. ఈ యువత మొత్తం, ముఖ్యంగా మైనారిటీ యువత మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికి కారణం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి యువతని మోసం చేసినట్టు ఎవరిని మోసం చేయాలి. చాలా మందిని అందరినీ మోసం చేశాడు, దాంట్లో ప్రత్యేకంగా యువతను మాత్రం విపరీతంగా మోసం చేశాడు. ఒక పక్క జాబ్ క్యాలెండర్ అన్నాడు, మోసం చేశాడు. మెగా డిఎస్సి అన్నాడు, మోసం చేశాడు. అదే రకంగా ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు, మోసం చేశాడు. కానీ ఎంత ఘోరం అంటే నవ్యాంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతే ఈరోజు గంజాయి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. విశాఖపట్నంలో 25,000 కోట్ల విలువైనటువంటి గంజాయిని పట్టుకోవడం జరిగింది. బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఇంటర్పోల్ సమాచారం ఇస్తే ఇక్కడ దొంగల్ని పట్టుకుంటే ఇక్కడ సిబిఐ అధికారులు పట్టుకోవాలని చూస్తే మన రాష్ట్రంలో అధికారులు అడ్డుపడతారు. ఎందుకు మీకంత ఇంట్రెస్ట్ దాని మీద? వైసీపీ నాయకులు మూలాలకు సంబంధాలు ఉండేటట్టుగా అన్నీ బయటపడుతున్నాయి. ఈ దేశంలోంచి ఎక్కడ గంజాయికి సంబంధించిన సమస్య వచ్చినా కూడా మూలాలు మొత్తం మన రాష్ట్రమే. మరి దీని వెనక ఎవరున్నారు? అదే రకంగా ఈరోజు చూస్తే మీరు విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నాయకుడు, ఆయన బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు పెడతారు. ఇవన్నీ చూస్తూ ఉంటే యువతను మొత్తం గంజాయి మత్తులో అలవాటయ్యే విధంగా ఈరోజు మన రాష్ట్రం మొత్తం నాశనం చేసే విధంగా యువతని నాశనం చేస్తూ పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ముస్లిం మైనారిటీ యువత కూడా ఒకటే అనుకున్నారు, మాకు భవిష్యత్ అంటే తెలుగుదేశం రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ వస్తేనే మాకు భవిష్యత్తు. యువత మొత్తం రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటిసారి ఓటు హక్కు కలిగి ఈరోజు ఆ ఓటుని మా భవిష్యత్తు వేసుకోవాలంటే సైకిల్కి వేస్తేనే మన భవిష్యత్తు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, అదే రకంగా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మద్దతు తెలిపి మళ్ళీ పెద్ద ఎత్తున గెలిపించుకొని ఎమ్మెగనూరు యువత మొత్తం సైకిల్ పక్షాన ఉన్నారనే విధంగా ఈరోజు మీరందరూ కూడా పార్టీలో చేరినందుకు మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఒకటే ఈ చప్పట్లు, ఈ ఉత్సాహం రేపు బూత్ స్థాయిలో సైకిల్ గుర్తుకు ఓటు వేపించేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సైనికులాగా పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ